హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది. పురాణం చదవడము వినడమే కాదు, చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం. నిన్నటి అధ్యాయంలో ద్వాదశి పారణ మహత్యము గురించి తెలుసుకున్నాము. రోజుకో అధ్యాయం భాగంగా కార్తీక మాసం చివరి అధ్యాయం 30వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. 30వ అధ్యాయము కార్తీక వ్రత మహత్యము. మహామునులంతా సూత మహర్షి చెప్పిన పవిత్రమైన శ్రీమన్నారాయణుని మహత్యము విని కార్తీక వ్రత మహత్యము వినాలనే ఆసక్తితో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రత మహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపు ఆలోచనలు కలవారికి, రోగముతో ఉండిన వారికి గాని, సంసార సముద్రంలో మునిగిన వారికి ఉత్తమగతి ఏది? అన్ని ధర్మాలకెల్లా మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది? ఎక్కువ ఫలితాన్ని ఎవరు ఇస్తారు? ఏమి చేయటం వల్ల చెడు కోరికలు తొలగిపోతాయి? సులభంగా ఉత్తమగతి ఏ విధంగా లభించును? చెప్పమని వేడుకుంటున్నామనిరి. వారి మాటలు విన్న సూత మహర్షి, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయం అడిగారు. మాధవుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయస్సును కోరిన ఈ ప్రశ్న ఉత్తమము. ఈ ప్రశ్న వల్ల మీకు ఎంత కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన ఓ ఋషులారా, వేదంలో చెప్పబడిన కార్తీక ఫలం వినండి. శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కలిగించేది, ఉత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను. దానిని గురించి చాలా వివరంగా చెప్పబడినది. అదంతా నేను వర్ణించలేను, క్లుప్తంగా చెబుతాను. విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు సంసార సాగరాలన్నింటి నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో మాధవుని భక్తితో పూజించుట, స్నాన జప దాన పూజలు, నీతి దీపాలు వెలిగించడము మొదలగు పనులు సల్పుట వల్ల జన్మాంతరములలో సంభవించిన సకల పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలు నారాయణ భక్తి పారాయణుడై ఎవడు మాసమంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడనబడతాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అధములు అనబడతారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే కావేరీ నదీ స్నానం చేసిన వారు దేవతలచే పొగడబడుతూ ఉండగా వైకుంఠాన్ని చేరుతారు. ఏ నదిలో స్నానమాచరించినా ఈ ఫలం దక్కుతుంది. నెలలన్నింటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం. వ్రతాలన్నింటికెల్లా కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు ఆచరించడమే అరుదు. వారి వ్రతము ఆచరించుట వల్ల కలిగే ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్ర దానం, విష్ణు ఆలయాన దీపమాలలు వెలిగించడము, ఫలాలు, ధనధాన్యాలు, గృహదానాలు చేయుట వల్ల విశేష ఫలితాన్నిస్తాయి. ధనిక దరిద్ర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విష్ణువుకు ప్రియమైనది అయిన కార్తీక వ్రతం వింటే అధిక పుణ్యం లభిస్తుంది. పాపాలన్నీ హరించి అధిక ఫలితం చేకూరుతుంది. ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు. సర్వేజన సుఖినో భవంతు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయం సమాప్తం. సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.